ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 73తమః సర్గః. కబంధస్త్వనుశాస్యైవం తావుభౌ రామలక్ష్మణౌ స్రగ్వీభాస్కరవర్ణాభః ఖేవ్యరోచత వీర్యవాన్. రామలక్ష్మణుల చేత శాప విమోచనం పొందినటువంటి వాడైన, అంటే వారి చేత భుజములు ఖండించబడటము, రామలక్ష్మణుల చేత ఇలా దహన సంస్కారాదుల చేత శాప విమోచనాన్ని పొందినటువంటి కబంధుడు రాముడికి సీతాదేవి లభించేటటువంటి మార్గాన్ని, సీతాదేవి జాడ తెలుసుకునేటటువంటి ఆ వీరుడి గురించి తెలియచేస్తూ, మరి సుగ్రీవునితోటి మైత్రి చెయ్యాలి, ఆ సుగ్రీవుడే సీతాదేవి జాడ తెలుసుకొనగలడు, అవసరమైతే రాక్షసులతోటి, అంటే ముల్లోకములలో ఎక్కడ ఉన్నా, పాతాళంలో ఉన్నా లేకపోతే వేరే లోకంలో ఇంకెక్కడైనా ఉన్నప్పటికీ కూడా రాక్షసులను వధించైనా సీతాదేవిని తెచ్చి నీకు ఇవ్వగలిగిన వాడు సుగ్రీవుడే. అయితే అతని పరిస్థితి కూడా ప్రస్తుతానికి బాగుండక ఋష్యముఖ పర్వతం మీద ఒకానొక గుహలో 4 వానరులతోటి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అన్నగారికి భయపడినటువంటి వాడై ఎవరైనా సహాయం చేస్తే మరలా తన కష్టములు తీర్చుకోవచ్చు అని సహాయార్థి అయి ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు అని తెలియచేసి అతడితో స్నేహం చేయాలనే విషయాన్ని చెప్పి, మరి కబంధుడు తాము ఉన్నటువంటి ఆ వనము దగ్గర నుంచి పంపా సరోవరం దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, ఆ పంపా సరోవరం దగ్గర శబరి ఆశ్రమం ఉన్నటువంటి విషయాన్ని, మతంగ మహర్షి యొక్క ఆశ్రమం, ఆ వనము యొక్క విశేషములను తెలియచేసి, పంపా సరోవరానికి ఎదురుగానే ఆ ఎత్తైనటువంటి అనేక పుష్పములతోటి ఫలములతోటి ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహ, ఆ గుహ ఎదురుగా ఒక పెద్ద కొండరాయి, అలాగే ఆ గుహ ఎదురుగా ఒక పెద్ద మడుగు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ గుహలోనే సుగ్రీవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి సుగ్రీవుణ్ణి కలవాలి అనే విషయాన్ని పూర్తిగా చెప్పాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత కబంధుడు మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడంటున్నారు. ఎందుకు అంతగా ప్రకాశించడము అని అంటే, మనము చేయవలసినటువంటి కార్యాన్ని సక్రమంగా సజావుగా సరైనటువంటి సమయంలో కనుక నిర్వర్తించినట్లయితే ఆ కలిగేటటువంటి ఆత్మతృప్తి ఆనందము చాలా గొప్పగా ఉంటాయి. చిన్న విషయంగా చూసినట్లయితే మనం పిల్లల్ని గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఆ రోజు చేయవలసినటువంటి హోంవర్క్ని పూర్తి చేసిన తర్వాత వాళ్ళ ముఖంలో ఒక రకమైనటువంటి కాంతి, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం అనేవి కనిపిస్తాయి. ఏమిటంటే తమ బాధ్యతను తాము నిర్వర్తించిన తరువాత, తాము ఒక గొప్ప ఘనకార్యాన్ని చేశాము అన్న తర్వాత అప్పుడు కలిగేటటువంటి ఆనందము, మానసికమైనటువంటి తృప్తి గొప్ప సుఖాన్ని, ఆనందాన్ని కూడా కలుగజేస్తాయి. మరి ఇలాగ కబంధుడు అవతార పురుషుడైనటువంటి రామచంద్రమూర్తికి, అందులోనూ తనకు శాప విమోచనాన్ని కలిగించినటువంటి వాడైన రామచంద్రమూర్తికి తనకు శాప విమోచనం కలిగించాడు అని అంటేనే మరి ఆయన ఎంతటి గొప్పవాడు. పైగా రాముడి గురించి ఎప్పుడో మహర్షులు, రాముడు భవిష్యత్తులో ఇక్కడికి ఏం చేస్తాడు, అతని ద్వారా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఆ స్థూలశిర అనే మహర్షి, అలాగే ఇంద్రుడు కూడా పూర్వం ఎప్పుడో తెలియజేశారు. అంటే రాముడు అవతరించబోయేటటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు.
అంటే రాముడు సామాన్యుడు కాదు, అవతార పురుషుడు, అందులోనూ శ్రీమన్నారాయణుడు కదా. మరి అటువంటి రాముడికి కష్టములు తీరే విధంగా మార్గాన్ని సూచించాడు అంటే కబంధుడికి మరి ఇంకెంతటి ఆనందం కలుగుతుంది. అందుకనే అమ్మయ్య, నేను చెప్పదలిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా రాముడికి తెలియజేశాను. తద్వారా రాముడికి మంచి జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, సీతాదేవి రాముడికి లభిస్తుంది అని తాను తెలియజేయవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పినటువంటి ఆ కబంధుడు ఎంతో ఆనందంతో వెలుగొందుతూ ఉన్నాడు. అదే చెబుతున్నాడు, వీర్యవాన్ స్రగ్వీ కబంధస్తు, ఎంతో పరాక్రమవంతుడు. అంతేకాదు మరి ఆ శాప విమోచనం తర్వాత దివ్యమైనటువంటి మాలలు కూడా ఆయన మెడలో వచ్చి చేరాయి. అలా దివ్యమైనటువంటి పూలమాల ధరించిన వాడు ఆయన కబంధుడు. ఏవం తౌ ఉభౌ రామలక్ష్మణౌ అనుశాస్య, ఈ విధంగా తాను చెప్పదలిచినటువంటి సీతాదేవి లభించేటటువంటి ఉపాయమును, సుగ్రీవునితో స్నేహం చేయాలనే ఆ ఉపాయమును పూర్తిగా, అలాగే అక్కడికి వెళ్ళేటటువంటి మార్గమును కూడా పూర్తిగా తెలియచేసి అనుశాస్య చెప్పి భాస్కర వర్ణాభ, సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. అంతే కదా, తాను చెప్పదలిచినటువంటి విషయములన్నీ చెప్పిన తరువాత, తాను చేయదలిచినటువంటి ఆ పనిని పూర్తిగా పూర్తి చేసిన తర్వాత, పైగా దానివల్ల మహా గొప్ప అభ్యుదయం కలుగుతుంది, లోకోపకారం జరుగుతుంది, రామచంద్రమూర్తి అంతటి వాడికి మేలు జరుగుతుంది అనే ఆ విషయం తెలిసిన తర్వాత కబంధుడికి కలిగిన ఆనందం సామాన్యమైంది కాదు. అందుకనే సూర్యునిలాగా కబంధుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. వ్యరోచత, ఆకాశంలో కబంధుడు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇలా తాను చెప్పదలిచిన విషయాలు చెప్పి అలా నుంచుని చిద్విలాసం కంటే ఆనందంగా రామలక్ష్మణుల్ని చూస్తూ ఉన్నాడు. మరి రామలక్ష్మణులు కనుక అనుమతిస్తే అక్కడి నుంచి తాను వెళ్ళదలిచినటువంటి తన ప్రాంతానికి తాను వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తంతుఖస్థం మహాభాగం కబంధం రామలక్ష్మణౌ ప్రస్థితౌ త్వం రజస్వేతి వాక్యమూచతురంతికే. ఇక రామలక్ష్మణుడు కూడా ఆ కబంధుడిని చూచి, కబంధుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఇంకా ఆ కబంధుడి యొక్క వనము నుండి బయలుదేరి పంపాసరోవరానికి వెళ్ళడానికి బయలుదేరినటువంటి వారై అంతికే ప్రస్థితౌ, కబంధుడికి మరింత దగ్గరగా ఆత్మీయంగా దగ్గరికి వచ్చిన వారై కష్టం మహాభాగం, ఆకాశంలో ఉన్నటువంటి ఆ కబంధుడిని దివ్యంగా భాసిల్లుతున్నటువంటి ఆ కబంధుడిని త్వం రజస్వ, కబంధ ఇక నీవు వెళ్ళి రావచ్చు, నీవు చేసినటువంటి మేలు చాలా గొప్పది, నీ మాట ప్రకారం నువ్వు సూచించిన విధంగా మేము ఆ పంపా సరోవరం దగ్గరికి, ఆ శబరి వద్దకు, ఆ తరువాత సుగ్రీవుని వద్దకు వెళ్ళి స్నేహం చేయగలము, కావున నీవు క్షేమంగా వెళ్ళిరా అని చెప్పి కబంధుడికి త్వం వ్రజస్వ ఇతి వాక్యమూచతు, చాలా ఆత్మీయంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆ కబంధునికి వీడ్కోలు పలికి వెళ్ళి రమ్మని తాము కూడా పంపా సరోవరం దగ్గరికి ఆ మార్గానికి బయలుదేరుతున్నారు. గమ్యతాం కార్యసిద్ధ్యర్థం ఇతి తావబ్రవీత్ సచ సుప్రీతౌ తావనుజ్ఞాప్య కబంధ ప్రస్థితస్తదా. కబంధుడు కూడా రామలక్ష్మణుడు అనుజ్ఞ ఇవ్వటం, వెళ్ళిరమ్మని చెప్పడంతో కబంధుడు కూడా ఆ రామలక్ష్మణులతో అంటూ ఉన్నాడు, సహ కబంధ తౌ కార్యసిద్ధ్యర్థం గమ్యతాం, రామలక్ష్మణులారా మీకు కార్యసిద్ధి కలుగుగాక. రామలక్ష్మణులిద్దరికీ కూడా శుభాకాంక్షలు చెప్పినట్లుగా ఆ కబంధుడు మీ కార్యం సిద్ధించడం కోసం మీరు చక్కగా బయలుదేరి వెళ్ళిరండి, మీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పగా సుప్రీతౌ తౌ, కబంధుని మాటలతోటి ఆనందించినటువంటి వారైనా, సంతృప్తి చెందినటువంటి వారైనా ఆ రామలక్ష్మణులు అనుజ్ఞాప్య, ఇంకా కబంధుని యొక్క మాటలతోటి ఆనందించినటువంటి రామలక్ష్మణులకు కబంధుడు మరలా వీడ్కోలు పలికి ఇక నేను కూడా వెళ్ళి వస్తాను అని చెప్పి, అంటే నన్ను వెళ్ళి రమ్మని అనుజ్ఞ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, అదేవిధంగా మీరు కూడా మీ కార్యములలో సిద్ధిని పొందెదరుగాక, మీరు క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళ వద్ద వాళ్లకు వీడ్కోలు పలికి అనుమతి తీసుకుని కబంధుడు కూడా సహా కబంధ తదా ప్రస్థిత, ఇంకా కబంధుడు కూడా
అక్కడి నుంచి బయలుదేరి తన ఆవాసమునకు, తన నివాసానికి వెళ్ళాడు. సతత్కబంధ ప్రతిపద్య రూపం వృతశ్రియా భాస్కర తుల్యదేహ నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్థః సఖ్యం కురుష్వేతి తదాభ్యువాచ. ఇంకా ఆ కబంధుడు కూడా రూపం ప్రతిపద్య, దివ్యమైనటువంటి ఆ గంధర్వ రూపాన్ని, ఆ దేవతా రూపాన్ని పొందినటువంటి వాడై, ఆ దేవతా రూపంలోనే కదా రామలక్ష్మణులకు సుగ్రీవుడి ఉండేటటువంటి ఆ ఋష్యముఖ పర్వతం యొక్క మార్గాన్ని తెలియజేసింది. అలాగా రూపంతో ప్రకాశిస్తున్నటువంటి వాడై శ్రియావృత, దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ భాస్కర తుల్యదేహ, సూర్యునితో సమానమైనటువంటి తేజోవంతమైనటువంటి శరీరంతో ఉన్న ఖస్థ, ఆకాశంలో ఉన్నటువంటి ఆ కబంధుడు రామం అవేక్ష్య, రాముడిని అలా మరలా చూస్తూ, రాముడి యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క విశేషమే అది. రాముడిని చూచినటువంటి వారు ఎవ్వరూ కూడా తమ చూపును తిప్పుకోలేరు. అందుకే కదా ఎస్తు రామం నపశ్యేత్తం ఎంచ రామో నపశ్యతి ఉభావపి నిందితవు లోకే అని చెప్పి అంటూ, ఎవరైతే రాముడిని చూడరో, ఎవరినైతే రాముడు చూడరో వాళ్ళిద్దరూ కూడా లోకంలో నిందించబడతారట. లోకంలో కాదు, స్వాత్మ అప్యేనం విగర్హతి. స్వాత్మ అంటే తమ అంతరాత్మ కూడా వాడిని నిందిస్తుందిట. సహజంగా ఎవరైనా ఏమయ్యా రాముడిని చూసావా? చూడలేదు, ఛీ నీ జీవితం వ్యర్థమే. పోనీ రాముడు నిన్ను చూశాడా? అబ్బే చూడలేదు, అయితే నీ జీవితం వ్యర్థమే అని చెప్పి ఇతరులు అనడం అనేది ఒక విషయం అయితే, అంతరాత్మ కూడా అయ్యయ్యో రాముడిని నేను చూడలేకపోయానే, రాముడు కూడా నన్ను చూడలేదే, కావున నా జీవితం వ్యర్థము అని చెప్పి స్వాత్మ, అంతరాత్మ కూడా నిందిస్తుందిట. అంత గొప్పది రాముని యొక్క దర్శనము, అంత గొప్పది రాముని యొక్క దయా దృష్టి. రాముని దర్శనానికి కానీ, రాముని యొక్క దయా దృష్టికి కానీ పాత్రులు కనుక అయినట్లయితే వారి జీవితం ఇంకా ధన్యమైనట్లే కదా. అందుకనే ఇక్కడ రాముణ్ణి దర్శించుకుంటూ అలా వెళ్ళిపోతూ కూడా కబంధుడు రాముణ్ణే చూస్తూ అంటున్నాడు ఏమని, రామం అవేక్ష్య నిదర్శయన్, ఋష్యమోక పర్వతం ఎటువైపుందో అటువైపుకు చేయి చూపిస్తూ, రామచంద్ర ఇదిగో ఇటువైపే వెళ్ళాలయ్యా అని చెప్పి చూపిస్తూ, సుగ్రీవేణ సఖ్యం కురుష్వ, సుగ్రీవునితోటి స్నేహం చెయ్యండి, ఆ స్నేహం వల్ల మీకు మంచి జరుగుతుంది అని ఆ మాట చెబుతూ, తదా అభ్యువాచ, చాలా స్పష్టంగా చెబుతూ ఆ కబంధుడు కూడా అక్కడి నుంచి బయలుదేరి తన ఆవాసానికి వెళ్ళాడు. ఇక రామలక్ష్మణులు ఆ కబంధ వనము నుండి బయలుదేరి పంపాసరోవరం వైపుగా బయలుదేరి వెడుతూ ఉన్నారు. మరి అలా వెళ్ళేటటువంటి రామలక్ష్మణులు మధ్యలో అనేకమైనటువంటి విశేషాలు చూసుకుంటూ శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ విశేషాలను తరువాతి సర్గలో తెలుసుకుందాము. ఇంతటితోటి 73వ సర్గ పూర్తయింది. 74వ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే 47తమః సర్గః. తౌకబంధేన తం మార్గం పంపాయా దర్శితం వనే ప్రతస్థతుర్దిశం గృహ్య ప్రతీచీం నృవరాత్మజౌ. కబంధుడు సూచించిన విధంగా రామలక్ష్మణులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. సహజంగా ఎక్కడైనా సరే ఆపత్కాలంలో కానీ, సంశయంగా ఉన్నప్పుడు కానీ, దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఎవరైతే మనకు సన్మార్గాన్ని బోధిస్తారో వారు మనకు ఆచార్యులతో సమానం అన్నమాట. మరి వారి మాటను తప్పనిసరిగా పాటించడం ద్వారా అభ్యుదయం అనేది కలుగుతుంది. గురువు ఎప్పుడూ కూడా ఆ బోధించే మాటల ద్వారా శిష్యునికి అభ్యున్నతి కలగాలి, కార్యసిద్ధి కలగాలి అనే కోరుకుంటాడు. అలాగా మరి సీతాదేవిని వెతుకుతూ దారితోచనటువంటి, దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రామలక్ష్మణులకు కబంధుడు ఒక ఆచార్యునిలాగా ఒక మార్గాన్ని బోధించి, ఈ మార్గంలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పాడు. అందుకనే రామలక్ష్మణుడు ఆ కబంధుడు చెప్పినటువంటి మార్గం గుండా ప్రయాణం చేసి మునుముందుకు వెళుతూ ఉన్నారు. నృవరాత్మజౌ, దశరథ మహారాజు యొక్క కుమారులైనటువంటి ఆ రామలక్ష్మణులు వనే ప్రతీచీం దిశం గృహ్య, ఇంకా ఆ కబంధుడు ఉన్నటువంటి ఆ వనము నుండి పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేస్తూ అటువైపుగా నడుస్తూ ముందుకు వెళుతూ, కబంధేన దర్శితం పంపాయాహ తం మార్గముద్దిశ్య,
కబంధుడు సూచించినటువంటి ఆ పంపా సరోవరం ఉన్నటువంటి ఆ మార్గం వైపుకి ప్రతస్థతు బయలుదేరి ఇంకా అటువైపుకి నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. తౌ శైలేష్వాచితానేకాన్ క్షౌద్రకల్పఫలాన్ ద్రుమాన్ వీక్షంతౌ జగ్మతుర్ద్రష్టుం సుగ్రీవం రామలక్ష్మణౌ. తౌ రామలక్ష్మణౌ, ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా శైలేషు ఆచితానేకాన్, అనేకాన్, ఆ పర్వతాల్లో కబంధుడు చెప్పినటువంటి మార్గంలో ఆయన చెప్పాడు అనేకమైన వనములు, అనేకమైన పర్వతములు, అనేకమైన ఫలములతో కూడినటువంటి వృక్షములు ఎన్నో ఉంటాయి. ఆ వృక్షముల దగ్గర లక్ష్మణుడు ఆ కొమ్మలను వంచి కానీ, చెట్టు ఎక్కి కానీ, లేకపోతే ఆ పళ్ళు కింద పడే విధంగా చేసి కానీ పండ్లను నీకు ఇస్తాడు రామచంద్ర, నీవు వాటిని భక్షించాలి, ఎందుకంటే చాలా గొప్పగా ఉంటాయి ఆ ఫలములని కూడా చెప్పాడు. ఇక శైలేషు ఆచితానేకాన్, ఆ పర్వతంలోనే పుట్టి పెరిగినటువంటివైన ఆ వృక్షములు ఏవైతే ఉన్నాయో, క్షౌద్రకల్ప ఫలాన్, ఆ వృక్షముల నుండి వచ్చినటువంటి తేనెలొలికేటటువంటి, అంటే పూర్తిగా మధురంగా ఆస్వాదయోగ్యంగా ఉండేటటువంటి, పండి అలా రసము కారుతున్నట్లుగా తేనెలు ఒలికే విధంగా ఉన్నటువంటి ఫలములతోటి పూర్తిగా నిండి ఉన్న ద్రుమాన్ వీక్షంతౌ, అనేకమైనటువంటి చెట్లను, ఏ చెట్టు చూసినా పూర్తిగా ఫలములతో నిండి ఉన్నది. ఆ ఫలములు కూడా పూర్తిగా పండి తేనెలొలుకుతూ అబ్బా వీటిని ఖచ్చితంగా ఆస్వాదించి తీరవలసిందే అన్నట్లుగా ఉన్నాయి ఆ ఫలములు. అటువంటి ఫలములు కలిగిన అనేక వృక్షములను చూసుకుంటూ మునుముందుకు సాగుతూ ఉన్నారు. వీక్షంతౌ సుగ్రీవం ద్రష్టుం జగ్మతు, సుగ్రీవుణ్ణి చూడటం కోసం, సుగ్రీవుణ్ణి కలవటం కోసం అలాగా ఆ కబంధుని యొక్క వనము నుండి మునుముందుకి పంపా సరోవరం వైపు వెళుతూ ఉన్నారు రామలక్ష్మణులు. కృత్వాతు శైలపృష్ఠేతు తౌవాసం రామలక్ష్మణౌ పంపాయా పశ్చిమం తీరం రాఘవావుపతస్థతు. రాఘవౌ తౌ, ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా శైలపృష్ఠేతు తస్యాం రాత్ర్యాం వాసం కృత్వా, ఇంకా అలా ప్రయాణించి పంపా సరోవరం వైపుకు వెళుతూ ఉంటే రాత్రి అయింది. రాత్రి అయ్యేటప్పటికి ఒక కొండ మీదకు చేరుకుని ఉన్నారు. అప్పటికే అనేకమైన ఫలములతోటి ఎంతో రమ్యంగా ఉన్నటువంటి ఆ కొండ మీద సమతలంగా ఉండేటటువంటి ప్రదేశంలో ఆ రోజు రాత్రి అక్కడే వాళ్ళు నివాసం ఉండి, లక్ష్మణుడు రామచంద్రమూర్తికి కావలసినటువంటి ఫలములను, తీర్థమును, నీటిని, వీటన్నిటిని కూడా చక్కగా సమకూర్చాడు. వాటిని స్వీకరిస్తూ ఆ పర్వతం మీద సమతల ప్రదేశంలో అక్కడే ఆనాటి రాత్రి నివాసం ఉన్నారు. ఉండి ఆ తర్వాత రోజు ప్రాతకాలం బయలుదేరి తస్యాం రాత్ర్యాం వాసం కృత్వా, అక్కడ నివసించి రాత్రి అంతే ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారిన తర్వాత పంపాయా పశ్చిమం తీరం ఉపతస్థతు, పంపా నది యొక్క పశ్చిమ తీరానికి ప్రాతకాలంలో బయలుదేరి ఇంకా పంపానది యొక్క పశ్చిమ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నారు. ఆ పంపా తీరంలోనే కదా శబరి యొక్క ఆశ్రమం ఉన్నది, అదే చెబుతున్నారు ఇక్కడ. తౌ పుష్కరిణ్యా పంపాయా తీరమాసాద్య పశ్చిమం అపశ్యతాం తతస్తత్ర శబర్యా రమ్యమాశ్రమం. ఆ రామలక్ష్మణులు పంపాయా పుష్కరిణ్యా పశ్చిమ తీరం ఆసాద్య, పంపా అనే సరోవరము యొక్క, పుష్కరిణి యొక్క పశ్చిమ తీరానికి చేరుకున్నవారై తతః తత్ర శబర్యా రమ్యమాశ్రమం అపశ్యతాం, శబరి యొక్క రమ్యమైనటువంటి తపోనిష్టతో ప్రకాశిస్తున్నటువంటి ఒకానొక ఆశ్రమాన్ని దూరం నుంచి చూశారు. ఆ ఆశ్రమం దూరం నుంచి అది ప్రకాశిస్తూ చాలా గొప్పగా కనిపిస్తున్నది. ఆశ్రమాన్ని చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంత చిత్తంగాను, ఎంతో రమ్యంగాను గోచరిస్తూ ఉన్నది. ఆ ఆశ్రమాన్ని చూచి తౌతమాశ్రమమాసాద్య ద్రుమైర్బహుభిరావృతం సురమ్యమభివీక్షంతౌ శబరీమభ్యపేయతు. రామలక్ష్మణులిద్దరూ కూడా శబరి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి అనేకమైన ఫలవృక్షములతోటి, దేవతా వృక్షములతోటి కూడినటువంటి సురమ్యం, ఎంతో అందంగాను, అలాగే సాత్వికమైనటువంటి సాధు జంతువులకు నిలయంగాను
ఉన్నటువంటి రమ్యమైన ఆ ఆశ్రమాన్ని అభివీక్షణతో చూస్తూ ఉంటే మనస్సుకు ఎంతో ఉల్లాసం కలుగుతూ ఉన్నది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నది. అసలు ఇటువంటి ప్రదేశంలో కదా ఉండవలసినది అనిపించే విధంగా ఉన్నదన్నమాట. చూడండి, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొన్ని క్షేత్రాలకు, కొన్ని తీర్థములకు మనం వెళ్ళినప్పుడు మన మనసు పులకిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి శక్తి, పాజిటివ్ ఎనర్జీ అని అంటుంటారు కదా, అలా సానుకూలమైనటువంటి శక్తి మన మనస్సుని, మన శరీరాన్ని కూడా అంత సానుకూలంగా స్పందింపచేస్తుంది, ప్రశాంతతను చేకూర్చుతుంది. అలాగా సీతాభియోగంతో బాధపడుతూ ఉన్నటువంటి రామలక్ష్మణులకు కబంధుని యొక్క మాటల ద్వారా కొంత ఊరట అనేది కలిగింది. మొదట జటాయువు యొక్క మాటల ద్వారా కొంత ఊరట కలిగింది, కబంధుని యొక్క మాటల ద్వారా కొంత ఊరట కలిగింది. ఇక శబరి ఆశ్రమానికి వచ్చేటప్పటికీ మరింతగా వారికి కూడా మనస్సు కొంత ప్రశాంత చిత్తముగా మారుతూ ఉన్నదన్నమాట. అలా అభివీక్షంతో శబరీం అభ్యపేయతు, ఇలా ఆశ్రమాన్ని చూస్తూ శబరి యొక్క సమీపానికి రామలక్ష్మణులు వచ్చారు. తౌ చ దృష్ట్వా తదా సిద్ధ సముత్థాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయంచ సర్వం ప్రాదాద్యథా విధి. రామలక్ష్మణులు తన దగ్గరికి రావడం చూసినటువంటి శబరి, ఆమె కూడా రామలక్ష్మణులను చూచిన వెంటనే ఎంతో ఆనందించినటువంటిదై సిద్ధ యోగ సిద్ధిని పొందినటువంటిది, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటిది ఆ శబరి. అంటే తాను చేసినటువంటి తపస్సులు, తన యోగము, తన భక్తి అంతా కూడా సిద్ధించినటువంటిది, సిద్ధి పొందినటువంటిది అయిన ఆ శబరి తౌ దృష్ట్వా, రామలక్ష్మణుని చూచి తదా కృతాంజలి సముత్థాయ, రెండు చేతులు జోడించి మరి ఆమె ఒక్కసారి పైకి లేచి ఎదురుగా వచ్చి, అంటే తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నటువంటి ఆ శబరి ఒకసారి లేచి రామలక్ష్మణుడికి ఎదురుగా వచ్చి చేతులు జోడించి నమస్కరించి రామస్య పాదవు, రామచంద్రమూర్తి యొక్క పాదములను బట్టి నమస్కరించినది. ధీమతః లక్ష్మణస్య చ, రామచంద్రమూర్తికి సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా ఇలాగ ఉండి సేవిస్తున్నటువంటి వాడైన లక్ష్మణుని యొక్క పాదములను కూడా పట్టుకుని నమస్కరించింది. ఇందులో విశేషం, రాముడికి నమస్కరించింది అని అంటే రాముడి యొక్క రాక కోసం, దర్శనం కోసం వేచి ఉన్నది. కానీ లక్ష్మణుడి యొక్క పాదములు బట్టి కూడా నమస్కరించింది అంటే ఇటువంటి రాముడికి నిత్యము సేవ చేసేటటువంటి లక్ష్మణుడు ఎంత పుణ్యాత్ముడు, ఎంత భాగ్యవంతుడు, ఎంత గొప్పవాడు. అందుకనే లక్ష్మణుడి పాదములు కూడా బట్టి ఆ శబరి నమస్కరించి ఇంకా యథావిధి శాస్త్రోక్తంగా అతిథులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సత్కారములు చెయ్యాలో, పైగా ఇక్కడ అతిథి అంటే గనక నా విద్యతే తిథి యస్య అని చెప్పినట్లుగా తిథివార నక్షత్రములు ఇవేమీ కూడా తెలియకుండా, ఇవేమీ లేకుండా వచ్చేటటువంటి వాడిని, హఠాత్తుగా వచ్చేటటువంటి వాడిని అతిథి అని అంటారు. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి రాక కోసమని చెప్పి శబరి ఎదురు చూస్తూ ఉన్నది. అందుకని తాను కోరుకున్నటువంటి అతిథి తన దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నది శబరి. అలాగ తాను కోరుకున్నటువంటి రామచంద్రమూర్తి తన ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఎంతో ఆనందించినటువంటిది ఆ శబరి. పాద్యం, కాళ్ళు కడుక్కోవడానికి ఆ తీర్థమ పాద ప్రక్షాళన జలమును, అలాగే ఆచమనీయం ముఖ ప్రక్షాళన కోసం ఇవ్వవలసినటువంటి ఆ జలమును కూడా చక్కగా సమర్పించి, అన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి సమర్పించి ఆ రాముడిని సేవిస్తూ ఉన్నది. సేవిస్తూ శబరి మాటలు చెబుతుంది. మరి శబరి మాటలు వినటువంటి రామలక్ష్మణులు ఏ విధంగా స్పందించారు, శబరితోటి రామలక్ష్మణులు ఏం మాట్లాడారు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కబంధస్త్వనుశాస్యైవం తావుభౌ రామలక్ష్మణౌ స్రగ్వీభాస్కరవర్ణాభః ఖేవ్యరోచత వీర్యవాన్ తం తు ఖస్తం మహాభాగం కబంధం రామలక్ష్మణౌ ప్రస్థితౌ త్వం రజస్వేతి వాక్యమూచతురంతికే గమ్యతాం కార్యసిద్ధ్యర్థం ఇతి తావబ్రవీత్ స చ
సుప్రీతౌ తావనుజ్ఞాప్య కబంధ ప్రస్థితస్తదా సతత్కబంధ ప్రతిపద్య రూపం వృతశ్రియా భాస్కరతుల్యదేహ నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్థః సఖ్యం కురుష్వేతి తదాభ్యువాచ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 74తమః సర్గః. తౌ కబంధేన తం మార్గం పంపాయా దర్శితం వనే ప్రతస్థతుర్దిశం గృహ్య ప్రతీచీం నృవరాత్మజౌ తౌ శైలేష్వాచితానేకాన్ క్షౌద్రకల్పఫలాన్ ద్రుమాన్ వీక్షంతౌ జగ్మతుర్ద్రష్టుం సుగ్రీవం రామలక్ష్మణౌ కృత్వా తు శైలపృష్ఠే తు తౌ వాసం రామలక్ష్మణౌ పంపాయాః పశ్చిమం తీరం రాఘవావుపతస్థతుః తౌ పుష్కరిణ్యా పంపాయాః తీరమాసాద్య పశ్చిమం అపశ్యతాం తతస్తత్ర శబర్యా రమ్యమాశ్రమం తౌ తమాశ్రమమాసాద్య ద్రుమైర్బహుభిరావృతం సురమ్యమభివీక్షంతౌ శబరీమభ్యపేయతుః తౌ చ దృష్ట్వా తదా సిద్ధ సముత్థాయ కృతాంజలిః రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యథావిధి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 74తమే సర్గే 6 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.